ఈగిల్ మీడియా ప్రేక్షకులకి నమస్కారం. గృహవాస్తు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ తోట శివనాగేశ్వరరావు, గృహవాస్తు సిద్ధాంతి. దిక్సూస్కి నిర్మాణం ఏ విధంగా చేయాలి? కొంతమంది దిక్సూస్కి సరిపెట్టి నిర్మాణం చేస్తారు. ఇది చాలా తప్పు. దిక్సూస్కు ఉన్నప్పుడు మాత్రమే నిర్మాణం దిక్సూస్కి వస్తుంది. రోడ్లను బట్టి నిర్మాణం రావాలి, లేదా ప్రక్క స్థలాలు ఏ విధంగా ఉన్నాయి వాటిని బట్టి ఆ లైను. ఇప్పుడు తూర్పు భాగంలో బార్ ఎక్కువ ఉందనుకోండి, దాని నుంచి నైరుతిలో 90 డిగ్రీ పెట్టేసి చెడు క్రాసులు నివారించుకొని మంచి క్రాసులు వచ్చే విధంగా, అంటే తూర్పు ఈశానం ఉత్తర ఈశానం పెరిగే విధంగా ప్రహరీ చేసుకొని ప్రహరీని బట్టి ఇల్లు నిర్మాణం రావాలి. దిక్సూస్కి సరిపెట్టడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. ఒకటి, ఎప్పుడు కూడా కొంతమంది నిర్మాణాలు దిక్సూస్కి సరిపెడుతుంటారు. ఇది చాలా తప్పు. దిక్సూస్కి గుమ్మాలు పెట్టే సమయంలో దిక్సూసి నోటీసులు తీసుకుంటాం. ఎన్ని డిగ్రీలు ఎటువైపు తిరిగి ఉంది, ఆ రోడ్డు ఎన్ని డిగ్రీలు ఎటువైపు తిరిగి ఉంది, ఆ నడకలు ఏ విధంగా వెళ్తున్నాయి, దానికి దిక్సూసికి మన పరిగణలో తీసుకోవాలి. కానీ మన ఇష్టం వచ్చినట్టు ఇంటిని దిక్సూసికి సరిపెడడానికి ఎట్టి పరిస్థితులు ప్రయత్నం చేయకూడదు. దిక్మూడు ఏర్పడుతుంది. దిక్మూడు అంటే విదిక్కులు ఏర్పడుతుంది అన్నమాట. స్థలం ఏ విధంగా ఉంది, అది ఎన్ని డిగ్రీలు తిరిగింది, గుమ్మాలు ఏ విధంగా పెట్టాలి, ఇన్ని డిగ్రీలు తిరిగి ఉంటే గుమ్మాలు ఏ విధంగా పెట్టాలి అన్నదానికి మనం నోటీసులు తీసుకుంటాము. కాబట్టి ఎవరు కూడా దిక్సూసికి సరిపెట్టే ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ మీకు స్థలం దిక్సూసికి ఉన్నప్పుడు, లేదా రెండు రోడ్లు ఉన్నప్పుడు గుమ్మాలు రెండు రోడ్లకు పెట్టవచ్చా లేదా అనుకుంటారు. తూర్పు రోడ్డు పడమర రోడ్డు ఉన్నప్పుడు 2 గుమ్మాలు పెట్టుకోవచ్చును. ఉత్తరం రోడ్డు దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు 2 గుమ్మాలు పెట్టుకోవచ్చు. కానీ దక్షిణం పడమర రోడ్లు ఉన్నప్పుడు 2 గుమ్మాలు కానీ 2 గేట్లు కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు అనమాట. అది శాస్త్ర విరుద్ధం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఒకరు గమనించుకోవాలి. కొంతమంది అంటూ ఉంటారు, మాకు ఏ దిక్కు మంచిది, ఏ దిక్కు మా పేరు బలం అంటారు. ఇది చాలా తప్పు. దిక్కుకి నిర్మాణానికి సంబంధం ఉంది, కానీ పేరుకి దిక్కుకి సంబంధమే లేదు. దాన్ని అసలు ఆలోచించిన విషయమే కాదు, అది అంత ఇంపార్టెంట్ అయిన విషయమే కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. తూర్పు దిక్కు ఉందనుకోండి, తూర్పు దిక్కు నిర్మాణం ఏ విధంగా ఉండాలి, దక్షిణ దిక్కు ఏ విధంగా ఉండాలి, పడమర దిక్కు ఏ విధంగా ఉండాలి, అట్లా దిక్కును బట్టి నిర్మాణం ఉంటుంది. అంతేగాని పేరు బలానికి దిక్కుకి సంబంధమే లేదు. గుమ్మాలు పెట్టే విధానం ఉంటుందన్నమాట. దిక్కును బట్టి గుమ్మాలు పెట్టే విధానం ఉంటుంది. ఏ దిక్కుకి నిర్మాణం ఉన్నా సరే తూర్పుత్తర గుమ్మాలు ఉండి తీరాలి. దక్షిణ దిక్కు ఉందనుకోండి, కొంతమంది దక్షిణం మాకు మంచిది కాదు అది ఇది అంటారు. అది చాలా తప్పు. దక్షిణ దిక్కు మీకు పవర్ ఇచ్చిందంటే చాలా అమోఘంగా ఉంటుంది. దక్షిణ దిక్కు బిజినెస్కి కానీ దేనికైనా కానీ దక్షిణ దిక్కు చాలా మంచిది. ఇది తెలియక కొంతమంది నిర్మాణం చేసుకోవటంలో తప్పు చేసుకొని మాకు దక్షిణ దిక్కు కలిసి రాలేదు అంటారు. అది చాలా తప్పు. నిర్మాణం చేసుకునే విధానంలో ఉంటుంది. మనం దక్షిణ దిక్క, పడమర దిక్క, తూర్పు దిక్క, ఉత్తర దిక్క ఇవి కాదు మనకు కావాల్సింది. దిక్కును బట్టి నిర్మాణం కరెక్ట్గా ఉందా లేదా, నిర్మాణం శాస్త్రబద్ధంగా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా మీరు ప్రహరీ గోడ కట్టండి. ప్రహరీ బేస్మెంట్ వరకు కట్టండి. చెడు క్రాసులు నివారించండి. మంచి క్రాసులు వచ్చే విధంగా, ప్రహరీలో మంచి క్రాసులు వచ్చే విధంగా మీరు ప్రహరీ బేస్మెంట్ కట్టండి. ప్రహరీని బట్టి ఇల్లు రావాలి. ఇంటిని బట్టి ప్రహరీ ఎప్పుడూ రాకూడదు. నైరుతిలో 90 డిగ్రీకి పెట్టండి. ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం పెరిగే విధంగా, అంగుళాలు పెరిగినా చాలు, మీకు అడుగులు పెరగక్కర్లా. తగ్గకుండా ఉండటం కోసం కొంచెం పెంచుదాం. ఆ విధంగా మీరు ప్రహరీ బేస్మెంట్ నిర్మాణం చేయండి. ప్రహరీ బేస్మెంట్ నిర్మాణం చేసిన తర్వాత నైరుతిలో 90 డిగ్రీస్కి వచ్చిందే లేదా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని, ఎక్స్పర్ట్ చేత తీసుకోండి ప్లాను. క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు లోపల మెజర్మెంట్లో ఇన్సైడ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి ఇంటికి ప్లాన్ చేసుకొని ఇంటి ప్లాన్ మార్కింగ్ చేసుకోవాలి తప్ప మీరు ముందు ఇల్లు కట్టి తర్వాత ప్రహరీ అంటే అది అయ్యే పని కాదు. అట్లా కట్టకూడదు. అది గమనించుకోవాలి. అదే తూర్పు దిక్కు ఉందనుకోండి, తూర్పు దిక్కు బాగా ఎక్కువ ఉంటుంది, కొన్ని వెడల్పు ఎక్కువ ఉంటాయి. వెడల్పు ఎక్కువ ఉన్నప్పుడు ఆ నిర్మాణం ఒక విధంగా ఉంటుంది. బారు ఎక్కువ ఉన్నప్పుడు నిర్మాణం ఎక్కువ ఉంటుంది. ఈ తూర్పు ఫేస్ ఆగ్నేయం చూస్తుంది. ఒకసారి ఆగ్నేయం చూసినప్పుడు మనం మెయిన్ గుమ్మం ఎటువైపు పెట్టాలి, మన రోడ్డును బట్టి. అలాగే నైరుతిలో బెడ్రూమ్ డోర్ ఎట్లా ఉండాలి. మీకు ఇల్లు ఆగ్నేయం తిరిగిందనుకోండి, 10 డిగ్రీల మించి ఆగ్నేయం తిరిగితే బెడ్రూమ్ డోర్ తప్పనిసరిగా ఉత్తరం చూడాలి. అప్పుడు అది ఆ బెడ్రూమ్ డోరు నైరుతిలో ఉంటుంది. నైరుతిలో ఈశాన్యం చూస్తుంది బెడ్రూమ్ డోర్. ఇది గమనించుకోవాలి. ఈ గేట్కి దానికి సంబంధం ఏందనుకుంటారు, ఈ మెయిన్ డోర్కి దానికి సంబంధం ఏమో అనుకుంటారు. సంబంధం ఉంది. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. నైరుతికి బెడ్రూమ్ తప్పనిసరిగా ఉత్తరం తిరిగే విధంగా బెడ్రూమ్ పెట్టుకోండి.
వీలుకున్నంత వరకు డోర్లు మొత్తం ఉత్తరం వచ్చే విధంగా పెట్టుకోండి. తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టినది ఆగ్నేయం చూస్తుంది. ఉత్తరం తప్పనిసరిగా ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ మీకు ఉత్తర ఈశాన్యం చూస్తుంది. కాబట్టి దిక్కు ఎన్ని డిగ్రీలు తిరిగింది అనేది మనకు ప్రాధాన్యత తీసుకోవాలి. అదే నార్త్ పాయింట్ కరెక్ట్గా మన ఈ ముఖం తూర్పు చూసిందనుకోండి, తూర్పు ఉత్తర డోర్లు ఎలాగో పెడతాం, రెండు డోర్లు ఉపయోగించుకోవాలి. తూర్పు ఉత్తర డోర్లు ఎటువైనా ఉపయోగించాలి. ఇది గమనించుకోవాలన్నమాట. అదే దక్షిణ ఫేసింగ్ ఇల్లు అనుకోండి, దక్షిణ ఫేసింగ్ ఇంటికి తప్పనిసరిగా దక్షిణం ఎంట్రీ దక్షిణం వైపే ఉండాలి. కొంతమంది దక్షిణం క్లోజ్ చేసి తూర్పు సందులోకి పెట్టి మరి తూర్పు ఫేసింగ్ ఇల్లు అంటారు. అది చాలా తప్పు. తూర్పు గుమ్మం ఉండాలి, ఉత్తరం గుమ్మం ఉండాలి. మెయిన్ గుమ్మం అనేది మీ ఎంట్రీ అనేది దక్షిణం నుంచే ఇంట్లోకి వెళ్ళాలి. అప్పుడు దక్షిణం వైపు మీకు కిచెన్ పెట్టుకోవడానికి వీలు పడదు. వాయువులో పెట్టుకోండి కిచెన్. వాయువులో కూడా పడమర తిరిగి వంట చేసుకునే విధంగా అక్కడ నిర్మాణం ఏర్పరచుకోవాలి. అంతే తప్ప నీకు ఆగ్నేయంలో ఉండాలి, నాకు దక్షిణ ఆగ్నేయం ఉండాలంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కుదరదు. ఒకవేళ ఆగ్నేయం కిచెన్ పెట్టారనుకోండి, గుమ్మం వెళ్ళిపోయి నీచలో పడిపోతుంది మెయిన్ గుమ్మం. గమనించుకోవాలి. ఆ బార్ ఎలా ఉంది ఏంటనేది గమనించుకోవాలి. తప్పనిసరిగా బెడ్రూమ్ అనేది నైరుతిలో మాత్రమే రావాలి. బాత్రూమ్స్ తూర్పు ఈశాన్యం తూర్పు ఆగ్నేయం ఉత్తర వాయువు వచ్చే విధంగా, ఈశాన్యం నుంచి నడకలు వచ్చే విధంగా ఏర్పరచుకోవాలి. ఆ విధంగా నిర్మాణం చేసుకుంటే అది యోగకరమైన ఇల్లు. ఎన్ని డిగ్రీలు ఎటు తిరిగి ఉన్నా గుమ్మాలు పెట్టే విధానం, ఖాళీ స్థలాలు కూడా ఉత్తరం కన్నా దక్షిణం తక్కువ ఖాళీ ఉండాలి, తూర్పు కన్నా పశ్చిమ వైపు తక్కువ ఖాళీ ఉండాలి. ఇంకా పశ్చిమలో కన్నా కూడా తూర్పు 2 రెట్లు అధికంగా ఉంటే చాలా మంచిది. దక్షిణంలో ఉన్న ఖాళీ కన్నా ఉత్తరం వైపు 2 రెట్లు అదనంగా ఉంటే మరీ మంచిది. ఇది గమనించుకోవాలి. ఈ ఖాళీ స్థలాలు ఇవి. అందుకే ముందు ప్రహరీ నిర్మాణం చేయండి. ప్రహరీ బేస్మెంట్ పైదాకా అక్కర్లేదు, బేస్మెంట్ నిర్మాణం చేయండి. కొలతలు కరెక్ట్గా వస్తాయి. అంతేగాని ఇల్లు ఈశాన్యం పెంచాలని కొంతమంది ఇల్లును కూడా క్రాస్ చేస్తారు. అది చాలా తప్పు. 90 డిగ్రీస్కి ఎక్కడ చూసినా 90 డిగ్రీస్కి నిర్మాణం అంటూ ఉండాలి. 90 డిగ్రీస్కి ఉండాలి నిర్మాణం ఏ దిక్కులో చూసినా కూడా. ఇది గమనించుకోవాలి. ఇల్లు ఈశాన్యం పెరగాలని కొంతమంది ఈశాన్యం పెంచుతారు. తప్పు. ఎట్ల పరిస్థితి పెట్టకూడదు. ఇల్లు ఈశాన్యం పెరిగిందంటే తూర్పు కూడా ఆగ్నేయం చూసిద్ది, ఉత్తరం కూడా వాయువుని చూసిద్ది. ఇది చాలా తప్పు. దాన్ని బట్టి గుమ్మాలు కానీ కిటికీలు కానీ వాయువు ఆగ్నేయాలు చూస్తూ ఉంటాయి. కాబట్టి నిర్మాణం అనేది మూలమట్టానికి ఎటు చూసినా మూలమట్టానికి సరిపోవాలి. ఎటు పెరగకూడదు, ఎటు తగ్గకూడదు. ఇది మెయింటైన్ చేయాలన్నమాట ఎప్పుడు కూడా. అప్పుడు దక్షిణ సందు కన్నా తూర్పు వైపు ఖాళీ స్థలం ఉత్తరం వైపు ఎక్కువ ఉండాలి, పడమర కన్నా తూర్పు వైపు ఎక్కువ ఉండాలి. ఇది మేనేజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. కాబట్టి ఏ దిక్కుకి నిర్మాణం ఉన్నా సరే, ఏ దిక్కుకి స్థలం ఉన్నా సరే, ఏ దిక్కుకి వీధి ఉన్నా సరే నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వండి. నిర్మాణం చేసుకునే విధానంలో ఉంటుందన్నమాట. అంతే తప్ప పేరు బలానికి దిక్కుకి సంబంధం లేదు. అది అయోమయాన్ని సృష్టించేది తప్ప అది వేరే ఏమి కాదు. దానికి ప్రాధాన్యత ఇవ్వవద్దు. అది Like and subscribe Eagle Media Works.